అని. రెండవది అక్కడ దాన్ని ఏమంటారు, ఇది మంచు కదా, మంచు టైం కదా, కాస్త చల్లబడి ఉంటుంది పొద్దున పూట్ల వాళ్ళు ఇచ్చాడు. అది తడిధాన్యం, అది దాన్ని కొనుక్కోలేము, ఆరబెట్టు నువ్వు, ఆరబెట్టుకుని మళ్ళీ తీసుకురాపు అంటే 17%, 24% అని లెక్క ఉంటుంది. 17% అయితే తీసుకుంటే ఇది 24% తీసుకుపోయి మళ్ళీ ఆరబెట్టుకు తీసుకురమ్మంటారు. వీళ్ళు మళ్ళీ తెచ్చి ఇక్కడ ఆరబోసి మళ్ళీ తీసుకెళ్లాలంటే ఎక్కడ వర్కౌట్ అవుతుంది, డబుల్ త్రిబుల్ అవుతుంది. అప్పుడు దాంతో అదేందయ్యా అంటే ఏం చేయమంటావు స్వామి, వాళ్ళు తీసుకోరు అని ఇక్కడ ఎవరు అంటున్నారు, తీసుకోవాల్సిన వ్యక్తి అంటున్నాడు. ఎవరు తీసుకోవాలి, ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకోకుండా ఆ బ్రోకర్ని తీసుకోమంటుంది. అక్కడ తేడా వస్తుంది. ఇక్కడ నువ్వేం చేయాలా, ప్రభుత్వంగా ఓ గోడౌన్ ఎట్టుకో, కూర్చో, సో గోడౌన్ దగ్గరికి తేండాయా అని చెప్పు, 10 లారీలు వెంకయ్య తెచ్చాడాయా, 10 బస్తాలు, 10 క్వింటా రాయి, ఆ సిస్టంలో అప్లోడ్ చేయి, 48 గంటల్లో డబ్బులు వేసేయి, సింపుల్. ఇవన్నీ ప్రభుత్వం తన రేషన్ వీళ్ళకి ఇవ్వాలా, ఎవరు మన దాన్ని ఏమంటారు, మిల్లర్లకి. అంతే కదా, సింపుల్ లాజిక్. దాంట్లో రైతుకి ఏం సంబంధం లేదు కదా. ఇక్కడ ప్రభుత్వం అట్లాంటి సెంటర్లు ఏడబెట్టింది, ధాన్యం సేకరణ కేంద్రాలు ఉన్నాయి కదా, ప్రభుత్వమే. ఇప్పుడు ఎక్కడ ఎందుకు, రైతు భరోసా కేంద్రం